నేను బిల్లీని మాట్లాడుతున్నాను. బాక్స్ రెడీ అయితే లేదా? హలో హలో, వినిపిస్తుందా? నా మాటలు వినిపిస్తున్నాయా? అన్నా అతనితోనే మాట్లాడుతున్నా. హలో వినిపిస్తుందా? ఏమయ్యా అటు చూడు, ఎవరో వస్తున్నారు. మనం వీడిని కూడా వదిలేసామనుకో, మనం ఇంటికి ఖాళీ చేతులతో వెళ్లాల్సి ఉంటుంది. చేతిలో మెడలో ఏం దొరికితే అది లాగేసుకో, వదలకు, పట్టుకో. ఆగరా, ఏంట్రా మోసుకొస్తున్నావు? అర్ధరాత్రి వేళప్పుడు ఎవరు తిరగని చోట ఎక్కడికి వెళ్తున్నావురా? సార్ ఏంటి? వాడు మోసుకొస్తుంది, శవపేటికలో ఉంది సార్. ఒళ్ళంతా పురుగులు పట్టేసినట్టుంది, ఒకటే దుర్వాసన వస్తుంది సార్. ఏంటో మీరే కనుక్కోండి సార్. ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను ఇక్కడికి దగ్గరలోనే పాతి పెట్టారు. పాతి పెట్టిన చోట నాకు బాగా ఒక్కపోసింది, అందుకే బాగా గాలిచి చోట పడుకుందామని పెడుతున్నాను. త్వరగా బండి తీవయ్యా, త్వరగా ఎక్కువ, త్వరగా పోనివయ్యా. అందుకే స్వచ్ఛాన్ని పక్కన వద్దని చెప్పాను, నువ్వు విన్నావా? ఇదే నేను, నా పేరు. రండి సార్, రండి, రావచ్చు. రండి రావచ్చు సార్. సార్ తప్పకోండి. ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండేవాడు, సడన్ గా మన వదిలి వెళ్ళిపోయాడు. ఎవరు ఏడవకూడదు. మా నాన్న ఏంటో సడన్ గా పోయాడా? నో, he lived all his life enjoying by spreading half of this fortune. మీలో ఎవరైనా ఇక్కడ ఏడ్చి గోళ పెట్టారంటే I'll shoot you to death. Understand? అందరూ మూసుకుని ఉండాలి. Maccabees chapter 3. While the holy city was inhabited in the unbroken peace and the laws. Amen. Amen. హలో అన్నయ్య, నేను మెటల్డాని మాట్లాడుతున్నాను. హైదరాబాద్కి వచ్చేసాను, అక్కడికి క్యాబ్ లో వస్తున్నాను. నేను చెప్పేది వినండి. ఇక్కడ పరిస్థితి సరిలేదు, ఇక్కడికి రావద్దు. నాన్నని తీసుకువెళ్లే లోపు నాన్న ముఖాన్ని ఒకసారి చూడాలి. నేను ఇక్కడికి వచ్చింది అందుకే అన్నయ్య. అయ్యో, నేను చెప్పేది అర్థం చేసుకోమ్మా. పెద్దానికి 2 పెళ్ళాళ్ళు ఉన్నారని, ఇంకా రెండో పెళ్ళానికి ఒక కూతురు ఉందని తెలిసినప్పటి నుంచి ఇక్కడ చాలా సమస్యగా ఉందమ్మా. ఒకవేళ తప్పించుకున్నా సరే ఆ వెధవనా కొడుకులు దేనికైనా దిగజారుతారమ్మా. నన్ను చంపేసినా సరే నేను నాన్నని చూడాలి. అయ్యో, నేను చెప్పింది ఎందుకు అర్థం చేసుకోవమ్మా. నువ్వు ఒకటి చెయ్యి, ఏదైనా హోటల్లో ఉండు. నేను ఫోన్ చేసిన తర్వాత రా, సరేనా? సరే అన్నయ్య. సరేమ్మా, జాగ్రత్త. నాన్న, చివరి సవారి నాన్న, డ్రాప్ చేస్తే ఇంటికే, నువ్వు నిద్రపో. సరే బాబు, లేట్ అయిందని బయట తినద్దు, ఇంటికి వచ్చేయి. నాన్న, నువ్వు ఫోన్ పెట్టి, కస్టమర్ కార్లో ఉన్నారు, నేను తర్వాత చేస్తాను. సరే బాబు. ఏంటి సార్, చాలా ఏళ్ళ తర్వాత ఈ ఊరికి వస్తున్నారా? అవునన్నా, 3 సంవత్సరాలు. ఏ దేశం సార్? ఆస్ట్రేలియా అన్నా. ఆస్ట్రేలియా నుండి వస్తున్నానంటున్నారు. మీ నాన్నగారు పికప్ చేసుకోవడానికి రాలేదా? నా రోడ్డును చూసి బండి నడుపుతారా ప్లీజ్? సారీ సార్.
ఇప్పుడే కదా నాన్న ఫోన్ పెట్టేశావు, మళ్ళీ ఏంటి? మా అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? నా ఇల్లు ఎలా ఉందో చూసారా? నేను ఎలా వదిలేసి వెళ్ళానో అలాగే ఉందిరా. ఎవరు యూజ్ చేయకపోతే ఇల్లు అలాగే ఉంటుందిరా. నేను చెప్పింది మీకు అర్థం కాలేదు కదా. ఇండియాకి వస్తున్నానని ఇన్స్టాలో స్టోరీ వేస్తే ఎంతమంది లైక్ చేశారు, హార్ట్ కూడా వేశారా. నా ఎదురింటి ఆంటీ చాలా రోజుల తర్వాత చూస్తున్నానని నన్ను చూసి నవ్వుతోంది బావా. సైలెంట్ గా ఉండరా. ఆంటీ లవర్ విషయం ఏంటో చెప్పరా. ఇప్పుడు నేను ఎక్కడున్నానో కూడా మా నాన్నకి తెలియదురా. ఇవాళ నా బర్త్డే రా, ఫార్మాలిటీ కూడా విష్ చేయలేదు. లైట్ తీసుకురా. రేడి గారు బాగున్నంత వరకే మనకి టైం తెలుస్తుంది. అదే వాక్లా తిరగకుండా ఆగిందనుకో అప్పుడే గడి గారు నీకు కనిపిస్తుంది. నీకు చాలా ఆపుతావా? ఏది తిన్నగా చెప్పడం నీకు రాదా? ఎందుకురా టార్చర్ చేస్తున్నావు? సైంటిస్ట్ అంటే ఎందుకు ఊరుకుంటావా? ఆయనకి చాలా పనులు ఉంటాయిరా. అది కూడా ఇస్రాయల్ లో. అది ఇస్రో రారే. సరేరా ఏదో ఒకటి. ఆయన అక్కడ పని తిరగడం వల్లే కదరా నువ్వు ఇక్కడ హాయిగా కూర్చొని తింటున్నావు. ఫారెన్ కంతా వెళ్ళి చదువుకుని వచ్చాడు. మా నాన్నకి నేనే ఫోన్ చేస్తాను, ఏమంటాడో చూద్దాం. వాడికి మంది ఎక్కువైంది. ఎప్పటిలాగే బిజీగానే వస్తుంది. నాకు అసలు నా లైఫ్ నచ్చలేదురా. నేనేమో నేను చచ్చిపోతానురా. ఏం కావాలి నీకు? మది ఎందుకు ఫోన్ తీయట్లేదు? రేపు మా ఇంటికి పెళ్లి చూపులకు వస్తున్నారు. ఏంటి నువ్వు ఇప్పుడు అంతా గుర్తొస్తుందా? ఇప్పుడు చివరికి ఏం చెప్తున్నావు? కళ్ళ ముందు కనిపించావో చంపేస్తాను నిన్ను. నా గురించి ఏమనుకుంటున్నావు? నీకేం కావాలరా? మా నాన్నకి నిజంగానే నా మీద ప్రేమ ఉందో లేదో తెలియడం లేదు. హాస్పిటల్ అడ్మిట్ చేసి నీకు సీరియస్ అని చెప్తాను. అప్పుడు కంగారుతో వస్తారు కదా. ఇవన్నీ ఆల్రెడీ ట్రై చేసేసాను. నువ్వు చచ్చావని చెప్పమా? ఎందుకు? అతను నిజంగానే వచ్చి నన్ను చంపి వెళ్ళడానికి. నేను మనుషులు పెట్టి కిడ్నాప్ చేయాలిరా. 3 గంటలుగా ముక్కాలు బీరే తాగాడరా. నీ అబ్బా మంచి విషయం చెప్పాడరా. ఆయన నమ్మర్రా. సైంటిస్ట్ ని నమ్మేలా చేద్దాం రా. ఆయనకి కాల్ చేసి డబ్బులు కావాలని బెదిరిస్తాము. అరే రా నా కొడుకు ఏదో అయిందే. కంగారుతో ఆయన వచ్చి చూస్తాను. ఏమంటావు నువ్వు? చెప్పరా బావా. థ్యాంక్స్ మామా, నాకు అదేరా తెలియాలి. సరే ఎలా చేయబోతున్నావు? ఆ సంగతి నేను చూసుకుంటా. వాడిని ఎలాగైనా ఓడించాలరా. అలాగేనండి, అలాగే. కోక్ తీసుకురా. గన్ ఎవరి దగ్గర ఉంది? తీరా తీరా, కాల్చు, షూట్ చేయి. షూట్ చేయి. షూట్ చేసి పడే. నీ వెనకాల ఉన్నారా? రోబోట్ ఆ చైనా వాడిని వేసారా? కాల్ చేయి, షూట్ చేయరా. సూపర్ రా. 500 ఓడిపోయారా. రోబోట్ విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. ఏంటన్నా? ఇంట్లో నాన్న శవం ఉంది. ఇప్పుడు కూడా పబ్జీ గేమ్ ఆడాలా? షిట్, తను ఆల్రెడీ ల్యాండ్ అయింది. మన చెల్లెలా? చెల్లెలా? రై, ఇది మన ముని తాత, ఇది తాతయ్య, ఇది మన నాన్న, ఇదే మనం. మధ్యలో తన ఎవర్రా? మనకి తనకి 40 ఏళ్ళు తేడా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత మన నాన్నకి ఇలాంటి ఒక కూతురు ఉందని బయటికి తెలిస్తే పరువు పోతుంది. తను తిన్నగా ఇక్కడే వస్తుంది. ఏమైనా సరే మన నాన్న ముఖాన్ని అస్సలు తను చూడకూడదు. అయితే నాన్న బాడీని ఇప్పుడే శవపెట్టుకులో పెట్టి మేకులు కొట్టి మూసేస్తే? రే, లోపలికి వెళ్ళి నిలబడరా. నా బంగారం కదా, లోపలికి వెళ్ళు. పబ్జి పిచ్చి. మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను.
దయచేసి తాగినప్పుడు ఏ పని చేయకండి. మీకు అసలు ఏమీ గుర్తుండట్లేదు కూడా. హలో, ఏంటమ్మా ఇది? ఎన్నిసార్లు ట్రై చేయను? ఫోన్ తీవేంటి? మీరు ఎలాగైనా చూడకూడదని మీరు రాకముందే బాడీని తీసుకెళ్ళిపోయారమ్మా. కంగారు నా కొడుకు. సరిగ్గా పాతి పెడతారో లేదో తెలియదమ్మా. అట్లీస్ట్ అది ఎక్కడో చెప్పండి అన్నయ్య, నేను వెళ్ళి చూస్తాను. సరే అమ్మా, నా కొడుకుని పంపిస్తా. అన్నా ఆటో తిప్పి పెట్టిన వచ్చేస్తాం. త్వరగా రా బాబు. పదండి వెళ్దాం.